నిన్న ఇక్కడ ఇష్యూ అయితే జరిగింది కదా! కంపెనీ గురించి గొడవ అయితే జరిగింది కదా! ఆ టైంలో మీరు ఉన్నారా మరి? మేము లేము సార్. లేరా? లేం. పరిగి పోయినాం. పనికి వెళ్లారు. పరిగి మరి ఓకే. మరి వచ్చిన తర్వాత తెలిసింది కదా! మరి ఏమనుకుంటున్నారు దాని గురించి? ఏమనుకున్నాం, రాత్రి 12 గంటలకు వచ్చిండ్రు, వేసుకోపోయినారు అందరిని. ఊళ్ళకి వెళ్ళి పబ్లిక్ పోలీసులు వచ్చి వేసుకోపోయినారు. హ్మ్. అంతే ఇక ఏం లేదు. అంటే మీ భూమిలో ఏం లేవా అక్కడ? ఉన్నాయి, భూములు అందరూ ఉన్నాయి. భూములు ఉన్నాయి కానీ ఆ! ఊర్లో చేయలేదు, దారుణం చేయలేదు. తాము లంబడోలు చేసినారు. ఆ! లంబడోలు చేసినారు కాబట్టి ఊరి మీద పడ్డది. సరే మొత్తానికైతే మరి మీకు భూమి ఇచ్చి కంపెనీని పెట్టే ఉద్దేశం ఉందా? పెట్టించుకునే ఉద్దేశం ఉందా? ఆ కంపెనీ వద్దు మాకు, భూమి ఏమొద్దు. ఆ కంపెనీ వద్దు మాకు, ఏరియా మీకు భూమి ఇచ్చే ఉద్దేశం లేదు, కంపెనీ వద్దు. వద్దు. అది మరి ఒకవేళ అది కంపెనీ వస్తే మీ పిల్లలకు కానీ వాళ్ళకి అక్కడ ఉద్యోగాలు రావటం కానీ అవి ఉంటాయి ఎంతమందికి సార్ కదా? జాబులు? ఎంతమందికి సార్ జాబ్? వాళ్ళు అది అంటే పెట్టడానికి పెడతారు, ఉమ్, ఆర్బి అక్కడ వాళ్ళు పెడతారు మొత్తం కూడా. ఉమ్, బైగాలను పెడతారు సార్. ఆ, మళ్ళీ మా తెలియమీటరు ఉమ్. దాంట్లో జాబులు. అంటే వాళ్ళు ఏమన్నా చెప్పే ప్రయత్నం చేశారా? అంటే మీకు ఆ భూమికి సంబంధించి ఇంత డబ్బులు ఇస్తాము, ఉపాధి కల్పిస్తామని ఏమన్నా మీకు చెప్పే ప్రయత్నం ఏమైనా చేశారా? ఏం చెప్పలేదు సార్. ఏం నేను లేకుంటే నేను వాళ్ళు వెళ్ళాను, అసలు వెళ్ళాను నేను. ఉమ్, నేను పరిగెళ్ళాను. ఉమ్, మా పిల్లలు హాస్టల్లో ఉంటారు పరిగిల. ఉమ్, వచ్చేకాల లొల్లి అయిపోయింది. ఉమ్. అదే ఇక వచ్చినాక నేను మరి రాత్రి ఏమన్నా మీ ఇంటికి రావడం జరిగిందా పోలీసులు? వచ్చాను, పోలీసులు వచ్చారు. వచ్చారా? మరి మిమ్మల్ని ఏమన్నా అన్నారా? నేను దిగపోయినా ఆల్రెడీ. వెళ్ళిపోయారు మీరు? నేను వెళ్ళిపోయినా వెళ్ళి. ఉమ్, మా భార్య అయిపోయింది. పక్క ఇంటి పక్క వాళ్ళని ఆ, డోర్ కూడా నడిపోయి దిగపోయినాయి. ఆ. వస్తాం మధ్య మరి అంటే తర్వాత మళ్ళీ వెళ్ళాను కదా నేను వెళ్ళాను నిన్న. అసలు మీటింగ్లో వెళ్ళాను, వెళ్ళాను. ఆ మెడికల్ కూడా చూసుకో, నీ కూడా చూసుకో మళ్ళా మెడికల్. పెద్ద మరి మీకు మరి కంపెనీ రావటం మీకు ఇష్టమేనా? మరి ఇష్టం ఉందా లేదా? ఆ భూములు పోయినాక మేము ఎట్లా బతకలే, ఎట్లా బతకాలి, ఏమిటి వినా బతకాలి. నీకంటే ఇంత రాత ఉండదు, ఇదంతా చూస్తుండవు, నాకు నోట్లో పెడుతుండవు. మాకు చదువు లేదు, శాస్త్రం లేదు. ఆ భూతాలు వినా బతుకుతున్నాము. మరి ఏమిటి వినా బతకలే. ఆ భూతాలు పోయినాక, కంపెనీలు పోయినాక మేము ఏమిటి వినా బతకాలి. మేము బతకలే దాని మీద, మరి ఏమిటి వినా బతకాలి. మరి అంటే ఈసారి అయితే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే వచ్చింది, అంటే మార్పు రావాలని తెచ్చారు. మరి ఆయన గవర్నమెంట్ ఎలా ఉందనుకుంటున్నారు? ఏమో ఎట్లున్నారు వనికెక్క మరి మీ ఫంక్షన్ కానీ అన్ని టైం టు టైం వస్తున్నాయా? వస్తున్నాయి. వస్తున్నాయి పథకాలు కానీ? పింఛన్ ఒకటి వస్తున్నది. పింఛన్ అందరు పింఛన్ వస్తున్నది. పెన్షన్ కూడా కటింగ్ అంటారా? అంటే మరి ఇప్పుడు చూసుకుంటే ఈ మాకేం తెలుసా అండి. పింఛన్ కట్టేది కట్టగాని ఇస్తే తీసుకుంటాము, ఇవ్వకపోతే ఏం చేస్తాం. కానీ ఈ భూతాలు అయితే మాకు కావాలి. మాకు పిల్లలు ఉంటారు, మేము ఉండము. ఈ భూతాల మీద బతుకుతాం. మాకు చదువు రాదు, శాస్త్రం రాదు. భూతాల మీద కొట్లాడతాము, కలవాడతాము, కష్టం చేస్తాము. ఒకడు ఆధారం చేస్తాం, భూతాలు ఇస్తుంది. మరి మాకు చదువు ఏంటది, శాస్త్రం ఏంటది. మరి ఖచ్చితంగా మీరు భూమి ఇవ్వాలి, మేము కంపెనీ పెడతామంటే ఏం చేస్తారు మరి? ఖచ్చితంగా అంటే మేము పెడతాము, ఖచ్చితంగా మీరు భూమి ఇవ్వాలి అంటే మరి మమ్మల్ని ఎక్కడ తోలుతారు? మీరు ఖచ్చితంగా పెడతారు, మేము ఎక్కడ పోలే, ఏ రాజ్యం పోలే. అంటే ఇప్పుడు నేను చూసుకుంటే చాలా వరకు ఇప్పటి వరకు అయితే మేము తిరుగుతూనే ఉన్నాం కదా, ఎవరు యూత్ అయితే అంటే కుర్ర వాళ్ళు అయితే ఎవరు కనిపించలేదు. అసలు ఈ ఊర్లో ఏమయ్యారు కుర్రోళ్ళు? ఏమయ్యారు అంటే నిన్న జనాలు బాగానే ఉన్నారు, మరి ఇప్పుడు ఆ జనాలు ఇప్పుడు కనపడట్లేదు కదా. ఇందాక నుంచి చూసుకుంటే చాలా మంది ఊరు వదిలిపోయి కూడా వెళ్ళిపోతున్నారు అంటున్నారు. మరి పండ్ల మీద పోయినరు, పండ్ల మీద పోయినరు. పండ్లు లేకుంటే పనులని కాదు, చాలా ఇళ్ళకైతే తాళాలు వేస్తున్నాయి ఇప్పుడు కూడా. ఇప్పుడు ఏదైనా కానీ సాయంత్రం అయితే ఇళ్ళకి వచ్చేయాలా, అయినా కానీ ఎటుపోయినా నాకేమరక. నేను అదే చాలా వరకు ఎందుకంటే ఊరు వదిలి వెళ్ళిపోయా, మేము కూడా చూసాం. 2 గంటలకు వచ్చి మొత్తము డోర్ కొట్టి అందరిని ఎక్కించుకోపోయినారు. అందుకే మొత్తం అందరు భయపడి ఊర్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోతున్నారు అంతా. ఏం లేదు, ముసలి ఏం పడతారు, మనుషులను ఎత్తుకుపోతారు అంతే. అది కుర్రవాళ్ళని కుర్రవాళ్ళని తీసుకొని వెళ్ళిపోతున్నారు, కుర్రవాళ్ళని తీసుకుపోతున్నారు మనుషులు.